ఉంటారు. కానీ చాలా కాలం క్రితం ఒకానొక నక్క ఓ శ్మశానంలో ఎముక నక్కుంటుంది. పాపం నక్కలు ఎప్పుడూ కూడా ఎముకలే నక్కుంటాయి. అని ఆ ఎముక నోట్లో పెట్టుకుని నక్కుంటుంది. అది మీరు చక్కగా మామిడి పండు నక్కున్నట్టుగా. ఎంతలో అక్కడికి ఒక యోగీశ్వరుడు వచ్చాడు. ఆయనకి జాలేసింది. పాపం వెర్రి నక్క ఎంతో కాలం నుంచి ఎముక నక్కుంటోంది. ఎంత పాట్లు పడినా ఎముకలోంచి ఏమొస్తుంది దానికి, దీన్ని స్వర్గానికి పంపించి దీన్ని అనుగ్రహిద్దాం అనుకుని నక్కని పిలిచాడు. ప్రొఫెసర్ నక్కారావు నక్కారావు అనగానే నక్కగారు వచ్చి, మీరెవరండి అంటే, నేను ఒక యోగిని, చాలా గొప్పవాడిని. నువ్వు నక్కలు జన్మెత్తి నానాయాత్ర పడుతున్నావు, నక్కలు బొక్కలు వెతుకుని అన్నారు. పాపం వెతుక్కుంటున్నావు. పాపం నాకు నీ మీద జాలి కలిగింది. నిన్ను శరీరంతో స్వర్గానికి పంపిద్దాం అనుకుంటున్నాను, స్వర్గానికి పెడతావా అన్నాడు. అంటే పాపం నక్కకి స్వర్గం అంటే ఏం తెలుస్తుంది మరి. అందుకని నక్క బుర్ర కొక్కుని, కాలుతోటి ఇలా బుర్ర కొక్కుని, వాట్ ఈజ్ మెంట్ బై స్వర్గ అంది. దానికి కూడా కొంచెం ఇంగ్లీష్ వచ్చిందిలేండి, కాన్వెంట్లో చదివింది చిన్నప్పుడు. అందుకే స్వర్గం అంటే ఏమిటి అంది. స్వర్గం అంటే ఏమిటో తెలిస్తే కదా స్వర్గానికి వెళదు కాదు. అందుకని నేనేమన్నాడు, దానికి అర్థమయ్యేలా చెప్పడానికి, స్వర్గం అంటే ఏమని చెప్పమంటావు, స్వర్గంలో ఆకలి దప్పిక ఉండవు, హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నాడు ఆయన. అంటే స్వర్గంలో ఆకలి ఇదా అండి, దాహం వెయ్యదా అండి అంది. అబ్బెప్పే స్వర్గంలో ఆకలి దప్పిక ఉండవే అన్నట్ట. అయితే స్వర్గంలో ఎముకలు నాక్కొక్కర్లేదా అండి అంది. అసలు ఆకలి ఉండదు దప్పిక ఉండదంటే ఎముకలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు స్వర్గంలో ఈ దరిద్రం శ్మశానాలు ఎముకలు ఉండవు, అక్కడంతా ఆనందం అనగానే ఏమిటి స్వర్గంలో ఎముకలు ఉండవా? ఆహాహా, ఎముక దగ్గరికి వెళ్ళి ఆ కుళ్ళిన ఎముకని నోట్లో పెట్టుకుని అని నాక్కుంటూ ఉంటే స్వర్గానికి బెత్తిరి దూరంలో ఉన్నట్టుంది నాకు. ఆ స్వర్గం ఏదో ఉందంటావు, అక్కడ ఎముకలు ఉండవన్నావు. ఎముకలు నాక్కోవడానికి వీరు కానీ దరిద్రం స్వర్గం నాకు వద్దు పో అన్నది. అప్పుడు ఆయన ఏమన్నాడు అనమాట, నక్క ఎక్కడ, నాకలోకం ఎక్కడ అన్నాడు. నాకలోకం అంటే స్వర్గం, నాగ కాదు. గాకు కొంతమంది ఈ మధ్య నక్కెక్కడ, నాగలోకం ఎక్కడ అంటున్నారు. నాగలోకం పాతాళంలో ఉంది, నాకము అంటే స్వర్గం, నాకలోకం అంటే స్వర్గలోకం. కాబట్టి ఈ నక్కెక్కడ, దానికి ఆ నాకలోకం ఎక్కడ అని ఒక సామెత పుట్టిందనమాట. నక్కని పంపిస్తా ఉన్నా స్వర్గానికి వెళ్ళదు. అలాగే కొంతమంది ఉంటారు, అద్దెప్పే మాకెందుకండి, మా అమ్మాయికి పెళ్ళవ్వాలని ఒకడు, అబ్బాయికి పెళ్ళవ్వాలని ఒకడు, కూర్చునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ హఠాత్తుగా స్వర్గానికి వెళ్ళిపోవాలంటే ఎన్ని పాటలో. నిజంగా చెప్తున్నాను నేను.